మీకు అర్థం అవ్వలేదా? మూడో వ్యక్తిగా అబ్రహాము మనవడైన యాకోబు కూడా అదే దర్శనం ఇచ్చాడు. ఈ దర్శనం ఇచ్చినప్పుడు ఆయన మీరందరూ నా యొద్దకు రావడానికి ముందు చూపుగా ఒక దర్శనాన్ని యాకోబుకి చూపించాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఈ కోణం నాకు కొత్తగా అనిపించింది దేవుడు చెప్పినప్పుడు. అయితే యాకోబుకి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఇచ్చాడు. అందులో దేవదత్తుని చూపించాడు, అందులో తండ్రి కనిపించాడు, అందులో యేసుక్రీస్తు వారు కూడా కనిపించాడు. దేవుని స్తోత్రం. అది అందరికి డౌట్ రావచ్చు, అక్కడ ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు వారు, అక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు అని డౌట్ రావచ్చు. చూద్దామా? ఒక ప్రణాళిక యాకోబుకి ఇచ్చాడండి. యాకోబు పట్టించుకోలేదు, కానీ దేవుడు గొప్పవాడు, నమ్మదగినవాడు. అదే ఆదికాండం 28:12 చదవండి. అదే ఆదికాండం 28:12 త్వరతో. ఒక కలగా నేను అందులో ఒక నుంచిన దాని కొన ఆకాశం అంటేను దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉండేది. ఓకే, మీకు అర్థమైందా? దేవదూతలు కనబడుతున్నారు, దేవుడు కనబడుతున్నాడు, మరి ఇక్కడ నుచ్చిన కనబడుతుంది, మరి యేసుక్రీస్తు వారు ఏరి అని డౌట్ రావచ్చు. అవునా? అయితే యేసుక్రీస్తు వారు ఎవరంటే యోహాను సువార్త 1:51 త్వరతో. మనిషి కుమారుని పైగా ఎక్కుటైనను దిగుటనైనను చూతురని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అక్కడ బాగా ఆలోచించండి. అక్కడ మనిషి కుమారుడు పైగా, మనిషి కుమారుడు ఎవరు? తండ్రి అయిన కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయనే నిచ్చిన. అయితే చూడండి, బాగా అర్థమవుతుంది, సింక్ అవుతుంది చూడండి. అయితే ఆయన మనిషి కుమారుడు పైగా ఎక్కుతూ దిగుచూ ఉండేనట. అంటే ఏంటి? దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు. అంటే అక్కడ నిచ్చిన ఎవరు? యేసుక్రీస్తు వారు అని అర్థమవుతుంది. అయితే దేవుడైన పెద్ద ఆయన గొప్ప ప్రణాళిక కలిగి మీరందరూ నా వద్దకు రావాలి, కానీ రావడానికి ఒకటే మార్గం, అది ఒకటే నిచ్చెన, అదే నా కుమారుడైన యేసుక్రీస్తు వారు. కొంతమంది ఉంటారు, వారికి డౌట్లు బాగా వస్తాయి. అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే వెళ్ళగలమా? అదే దేవుడు రావచ్చు కదా, దేవుడి ద్వారా వెళ్ళలేమా మేము అని కొంతమంది అడిగేవారు ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారి ద్వారానే వెళ్తామా, మామూలుగా వెళ్ళలేమా అని చాలా మంది అడుగుతారు. దానికి సమాధానం ఆయన ద్వారానే మనం వెళ్ళగలం. చూద్దాం ఒకసారి త్వరగా. అదే యోహాను సువార్త 14:6 త్వరగా. యేసు నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. చూసారా? యేసుక్రీస్తు వారు తండ్రి ఆయన, పెద్ద ఆయన ప్రణాళిక నా ద్వారా ఆ రోజున వారు ఆజ్ఞ అతిక్రమించారని అవును ఆదాము నేను వెలివేసేసాను, దానికి ప్రత్యర్థాపంగా దీనికి సమాధానంగా నా కుమారుడు భూమి మీద పుట్టించాలి, ఆయన ద్వారానే వీరందరూ మరలా నేను ఏ ఆనందం కోల్పోయాను మొదటిగా అదే ఆనందాన్ని మరలా నేను సంపాదించుకోవాలని, నేను మరలా పొందుకోవాలని దేవుడు ఆయన పెద్ద ఆయన గొప్ప ప్రాణంతో ఆయన భూమి మీద పుట్టించాలి. ఆయన ద్వారానే యేసుక్రీస్తు వారిని చిన్న బాలుడిగా పుట్టించారు. అది మనం పండగలో చేస్తున్నాం ఈరోజు. అయితే నిజమైన క్రిస్మస్ ఏంటో దీంట్లో మీకు అర్థం. అయితే యేసుక్రీస్తు వారు ఆయన చిన్న బాలుడిగా పుట్టారు, పెరిగినప్పుడు